లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మద్యం కుంభకోణంలో ఈడీ చిట్టా డబ్బు ఎటు నుంచి ఎటు వెళ్ళింది, ఎంతెంత వెళ్ళింది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఎక్కడైనా స్కిప్ అయిందంటే మాత్రం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక తాజాగా ఈడీ ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన దాంట్లో 441 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసిన సంగతి మనకు తెలిసిందే కదా. జస్ట్ 2 days బ్యాక్ కూడా దీనిపైన మనం వీడియో చేసాం. సో అసలు వీళ్ళు మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ డిస్టిలరీస్ నుంచి ఎంతెంత సంపాదించారు, అసలు అటు కమిషన్లు ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా తెలియజేస్తా. మొత్తం మీద ఈడీ బయటపెట్టింది ఎంత అంటే 1,048 కోట్ల రూపాయల 45 లక్షల రూపాయలని. ఇది ఎవరి నుంచి ఎలా వసూలు చేశారు, ఎటు నుంచి చేశారంటే ఈ సరఫరా ఆర్డర్స్ ఉంటాయి కదా, అవి దక్కించుకున్న డిస్టిలరీస్ వాళ్ళ దగ్గర నుంచి ఈ సరఫరా చేస్తున్నందుకు గాను 794.77 కోట్ల రూపాయలు, అంటే 794 కోట్ల 77 లక్షల రూపాయలను వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తున్నందుకు ముడుపుల రూపంలో వాళ్ళకి చెల్లించింది. సో ఇదొకటి. ఇంకా తర్వాత మరో 4 డిస్టిలరీస్ను అడ్డం పెట్టేసుకొని 253 కోట్ల 68 లక్షల రూపాయలు దోచుకున్నారు. సో ఇందాక చెప్పిన 794 కోట్ల రూపాయలు, ఇప్పుడు చెప్పిన 253 కోట్ల రూపాయలు, ఈ రెండు కలిపితే ఇందాక నేను చెప్పిన 1048 కోట్ల 45 లక్షల రూపాయలు. సో ఈ అక్రమ సొమ్ములతోనే వీళ్ళు స్థిరాస్తులు రంగంలో, అంటే ఇప్పుడు ఏదైతే అసెట్స్ వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారో వీళ్ళు అక్కడ భారీగా పెట్టుబడులు పెడతాం కానీ ఆస్తులు కొనుగోలు చేయటం కానీ చేయటం జరిగింది. సో ఇప్పుడు ఈ 445 కోట్ల రూపాయలను విలువ చేసే అక్రమాస్తులను జప్తు చేశారు కదా. సో అసలు ఏ నగదుతో ఈ ఆస్తులు కొన్నట్లని సిట్టు ఇప్పుడు గుర్తించి చెప్పడం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ APSPCL, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే దానికి, అంటే APSPBCL నుంచి తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కు ఆ సప్లై ఆర్డర్ను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 2021 మార్చి నుంచి 2024 ఏప్రిల్ వరకు. సో ఈ పీరియడ్ అంతా కూడా APSPBCL నుంచి ఈ తిలక్ నగర్ వాళ్ళకి 1472 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు ఇచ్చారు. సో ఆ సంస్థ ఖాతాలో 1399 కోట్ల 43 లక్షల రూపాయలు, అంటే దాదాపు 1400 కోట్ల రూపాయలు జమ చేశారు. ఓకే, ఏది ఆ తిలక్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆ మద్యం సప్లై చేసినందుకు గాను APSBCL వాళ్ళు ఈ 1400 కోట్ల రూపాయలు జమ చేశారు. అంతవరకు బాగుంది. ఈ 1400 కోట్ల రూపాయలు ఎప్పుడైతే తిలక్ ఇండస్ట్రీస్ వాళ్ళ దానికి వెళ్ళాయో, ఈ మద్యం సరఫరా చేసిన దానికి తిరిగి వెంటనే దానికని, అంటే వీళ్ళు డబ్బులు చెల్లించేశారు కదా, దాని కమిషన్ 200 కోట్ల 9 లక్షల రూపాయలు చెల్లించేశారు. సో ఇదంతా ఏంటి, లంచాలు. సో ఇప్పుడు ఎవరికైనా వర్క్ చేసిన బిల్లు వచ్చింది, ఆ బిల్ సరే నీ బిల్ అంతా 10 కోట్ల రూపాయల, సరే ఒక 50 లక్షలు లంచం ఇచ్చేసే అని ఎవరైనా అధికారులు ఇచ్చి చేసుకుంటారో ఆ తరహాలో వీళ్ళు ఇక్కడ ఈ 1400 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఎప్పుడైతే పడినాయో దానికి 200 కోట్ల రూపాయలు రిటర్న్ గిఫ్ట్ అనమాట ఇది. ఇక ఈ తిలక్ ఇండస్ట్రీస్ వాళ్ళకి బ్రాండ్లు మేనేజింగ్ కానీ, సేల్స్ కానీ, మార్కెటింగ్ బాధ్యతలు ఇవన్నీ నిర్వర్తించింది ఎవరు అంటే MS బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ కంపెనీకి డైరెక్టర్గా ఉన్నటువంటి అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి. సో ఈయనకు ఆ బాధ్యతలు ఎందుకు అప్పచెప్పారు? ఈ తిలక్ ఇండస్ట్రీస్ వాళ్ళది సేల్స్, మార్కెటింగు, బ్రాండ్ మేనేజింగ్ ఇదంతా కూడా వేరే కంపెనీకి సంబంధించిన అమ్మిరెడ్డికి ఎందుకు ఇచ్చారంటే, అసలు ఆయన దగ్గర నుంచి ఈ డబ్బులన్నీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి వైసీపీ వాళ్ళ దగ్గరికి అనమాట. ఈ అక్రమ సొమ్ము ఆయన ద్వారానే వైసీపీ వాళ్ళ దగ్గరికి పంపించడం జరిగింది. ఇక్కడ చూడండి, APSBCL నుంచి ఈ తిలక్ నగర్ ఇండస్ట్రీస్కి మనీ ట్రాన్స్ఫర్ అవ్వడం, ఆ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచి లంచాలు ఏ రూపంలో ఇచ్చారంటే అర్హమ్ బులియన్ ఇండస్ట్రీస్ అండ్ కంపెనీ, గోయల్ జ్యువెలరీస్,
సోహా చందీ జ్యువెలరీస్, శ్రీ పద్మావతి జ్యువెలరీస్, తయల్ ఎంటర్ప్రైజెస్, తయల్ జ్యువెలరీస్, ఉదయ్ జ్యువెలరీస్ ఖాతాల్లోకి మళ్లించడం జరిగింది. అది కూడా ఎలాగా, ఇవి బంగారపు నాణ్యాలు, గోల్డ్ కాయిన్స్ అంటారు కదా, ఆ రూపంలో. ఇది ఇలా ఉంటే శర్వాణి ఆల్కో ప్రైవేట్ లిమిటెడ్, శర్వాణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాల్లో కూడా జమ అయ్యాయి. ఇది ఎక్కడి నుంచి, APSBCL నుంచి 881 కోట్ల 30 లక్షల రూపాయలు. సో దానికి రిటర్న్ గిఫ్ట్ ఇందాక చెప్పిన లచ్చల్లాగా 92 కోట్ల 96 లక్షల రూపాయలు. సో ఇది ఒక తరహా. అలాగే ఈ రిటర్న్ అమౌంట్ను ఆల్మిటీ యూనివర్సల్ ఎంటర్ప్రైజెస్, బాలాజీ ట్రేడింగ్, బ్యాంక్ పేపర్ అండ్ బోర్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్, భవానీ ఇండస్ట్రీస్, ధాత్రి ఇండస్ట్రీస్, NR ఇండస్ట్రీస్, అలాగే NR పాలిమర్స్ పలు సంస్థల ఖాతాల్లోకి మళ్లించారు. ఆ డబ్బుని ఇట్లా షెల్ కంపెనీలు పెట్టి ఆ షెల్ కంపెనీల్లోకి వాళ్ళు పంపించడం, అక్కడ నుంచి వైసీపీ వాళ్ళకి చేసుకోవడం. అలాగే కడపలో ఉన్నటువంటి ఈగల్ డిస్టిలరీస్ వీళ్ళకి 822.35 కోట్ల రూపాయలు APSBCL నుంచి, దానికి రిటర్న్ గిఫ్ట్ 91 కోట్ల 50 లక్షల రూపాయలు. సో ఇలా ఆయా కంపెనీలకి వీళ్ళు APSBCL నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయటం, దేనికి ఆ యొక్క మద్యం సరఫరా చేసినందుకు కాను వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ వీళ్ళకి పంపించడం. అంతా చూడండి ఎంత పక్కా ప్లానింగో. ఇక BDH ఆగ్రో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఈ APSBCL నుంచి 464 కోట్ల 41 లక్షల రూపాయలు అక్కడికి ట్రాన్స్ఫర్ అయితే APSBCL నుంచి వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ గిఫ్ట్ ఎంత, 78 కోట్ల 40 లక్షల రూపాయలు. సో ఇది రిటర్న్ గిఫ్ట్ అక్కడ. తర్వాత ఆదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్, SPY ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, UV డిస్టిలరీస్, ఇది మొత్తం డైరెక్ట్గానే వైసీపీ వాళ్ళు నిర్వహించడం జరిగింది. సో ఈ APSBCL నుంచి ఎక్కడెక్కడ ఖాతాలకైతే తరలించారు అక్కడ నుంచి షెల్ కంపెనీలకి ఆ సంస్థల నుంచి వివిధ వస్తువుల రూపంలో కొనుగోలు చేయటం, అంటే ఆస్తుల రూపంలో, స్థిరాస్తుల రూపంలో, మొత్తం మీద 253 కోట్ల 68 లక్షల రూపాయలు. సో ఆ రకంగా వీళ్ళు ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరి దగ్గర నుంచి ఏ రకంగా రిటర్న్ గిఫ్ట్స్ పొందారు. సో అందు గురించే తాజాగా ఈడీ కూడా మొత్తం మీద 441 కోట్ల రూపాయల స్థిరాస్తులను జప్తు చేయటం జరిగింది. సో ఇక్కడ 50 ఆస్తుపాస్తులు, స్థిరాస్తులను వివిధ సంస్థల నుంచి బ్యాంక్ ఖాతాల్లోకి 90.52 కోట్ల రూపాయలు జప్తు చేయడం జరిగింది. సో ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుందండి, వాళ్ళ దగ్గర పక్కాగా సాక్ష్యాధారాలు, డబ్బు ఎటు నుంచి ఎటు ట్రాన్స్ఫర్ అయింది, ఎటు రూటింగ్ చేశారు, మనీ లాండరింగ్ ఎంతవరకు జరిగింది, వీటన్నిటి నేపథ్యంలోనే వాళ్ళ దగ్గర క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ఉంటేనే వాళ్ళు వెళ్ళేది. సో ఇప్పుడు ఏ డిస్టిలరీస్ నుంచి ఎంతవరకు, అసలు షెల్ కంపెనీస్ ఎంత, వీళ్ళకి APSBCL నుంచి ఆ కంపెనీలకి ఎంత ట్రాన్స్ఫర్ అయింది, దాని నుంచి మరలా రిటర్న్ గిఫ్ట్ ఎంత ట్రాన్స్ఫర్ అయింది అనేది మీకు నేను క్లియర్ కట్గా విత్ ఫిగర్స్ చెప్పాను అనమాట. సో ఇది ఇంత క్లారిటీగా ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఎక్కడెక్కడ ఎవరెవరి ఖాతాల్లోకి ఎలా వెళ్ళింది అనేది. సో ఇందులో A1గా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కావచ్చు, అలాగే బూనెట్టి చాణక్య ఆయన కావచ్చు, తాజాగా ఎవరైతే అప్పుడు ఈ బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించి MDగా చేసినటువంటి వాసుదేవరెడ్డి ఆయన కూడా ఇటీవల విచారణకి హాజరైన పిదప అసలు ఏం జరుగుతుంది ఏంటి, వీళ్ళు ఇప్పుడు ఇస్తున్న వాంగ్మూలాలు, అక్కడ ఆల్రెడీ జరిగిన తంతు, ఈడీ బయటపెట్టిన ఈ చిట్టా పొద్దు, మరి వీటన్నిటి నేపథ్యంలోనే వైసీపీ ఏం సమాధానం చెప్తుంది. ఒక ప్రక్కన కళ్ళకు కట్టినట్లు, పోనీ ఇవేవో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించినవి కాదు కదా, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు అయితే సరే అధికార పార్టీ కొమ్ము కాసేలాగా చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు. మరి ఈడీ స్వతంత్ర దర్యాప్తు సంస్థే కదా, ఈడీ అన్నా CBI అన్నా, అఫ్కోర్స్ వాటికి ఇప్పుడు ఈ మధ్య మీనింగ్స్ మారిపోయేది వేరే విషయం, కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలే కదా ఈడీ. మరి ఇప్పుడు రాష్ట్రం ఏమైనా సరే దానికి ఇన్ఫ్లుయెన్స్ చేసి చేపించిందంటారా? ఈడీ అంత పక్కగా చెప్తే అది వాస్తవం కాకపోతే బయటపడుతుందంటారా? ఇంకా దీన్ని వైసీపీ వాళ్ళు కొంతమంది డిఫెండ్ చేసుకుందామనే ప్రయత్నం చేస్తే దానికి ఇక ఏమైనా అర్థం పర్థం ఉంటుందా?
ఇక మనవాడు కాబట్టి భుజాన్ని వేసేసుకొని మా అన్న ఏం తప్పు చేయలేదు అని చెప్పి సమర్థించుకోవాలి తప్ప అక్కడ ఈడీ క్లియర్ కట్గా మొత్తం పక్కాగా బయటపెట్టింది. సో వీళ్ళు ఏ ఏ సమయాల్లో ఎక్కడెక్కడ ఎంతెంత మరి వసూలు చేశారు, అలాగే ఏపీఎస్బీసీల నుంచి ఎలాగెళ్ళింది, అక్కడ నుంచి వివిధ కంపెనీలకు ఎలా వచ్చింది, ఆ తర్వాత షెల్ కంపెనీస్ ఏ విధంగా ప్రారంభించారు, దానికి ఎంత ఖాతాలు మళ్ళించారు. ఈ అమ్మిరెడ్డి ఏం కంపెనీ, ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, దానికి డైరెక్టర్గా ఉన్న అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి, ఆయనకేం సంబంధం? మరి ఆయన డైరెక్టర్గా వేరే కంపెనీకి డైరెక్టర్గా ఉన్న వ్యక్తికి బ్రాండ్ మేనేజింగ్ అంట, సేల్స్ అంట, మార్కెటింగ్ బాధ్యతలు ఆయనకు అప్పచెప్పారు. సో అప్పుడేమవుతుంది, వాటి బాధ్యతలకు గాను ఈయనకి ముడుపుల రూపంలో అంటే జీతాలు అని చెప్పేసి ఈ ముడుపులంతా కూడా అడు పంపించేసి అసలు అక్కడి నుంచి వైసీపీ వాళ్ళకి ఈజీగా చేసుకోవచ్చనా? అది వీళ్ళు ఆ రకంగా ఈ మద్యానికి సంబంధించిన దాంట్లో ఈడీ మొత్తం క్లియర్ కట్గా బయట పెడితే ఇంకా స్కామ్ లేదు, బొమ్మ లేదని చెప్పేసి అంటారా? మరి ఏం చెప్తారు సమాధానం? ఒకటా రెండా, ఎన్ని చిట్టాలు ఉన్నాయి? ఓ ప్రక్కన సిట్ బయట పెడుతున్న రిపోర్ట్ కావచ్చు, మరో ప్రక్కన ఈడీ చేసినటువంటి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో ఆ మనీ రూటింగు, లాండరింగు ఏ రకంగా జరిగింది అని చెప్పేసి ఈ బయట పెట్టిన విధానం కావచ్చు. సో వీటన్నిటి నేపథ్యంలో ఇంకా మేమేం సొంతపూసలం, మాకేం తెలియదు, మేమేం తప్పు చేయలేదు అని చెప్పేసి చెబితే ప్రజలు ఏమైనా అమాయకులా? ఎలా పడితే అలా మీరు చెప్పిన దానికల్లా కొడతానికి? కోర్స్ ఉంటారు కొంతమంది మీరు చెప్పిన దానికల్లా కొట్టేవాళ్ళు. ప్రతిసారి అన్ని సందర్భాల్లో అది వర్కౌట్ అవ్వదు. అది ఒక 2019లోనే సాధ్యపడింది. మరి ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఇంకా ఎన్ని చెబుతామన్నా కానీ అన్ని సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు పెడుతున్నారు కాబట్టి ఇక ప్రజలకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఇదో ఎవరెవరు అధికారం ఉండగా ఏం చేశారేంటి అనేది. సో ఈ మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఈడీ బయట పెట్టిన ఈ చిట్టా పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.